హాయ్ ఫ్రెండ్స్, తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చర్యలు చేపడుతోంది అన్న ప్రశ్న. దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు కాసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాల్లోని కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆయన మాట్లాడిన ఏ పాయింట్స్ మీద అయినా సరే మీ అభిప్రాయాలు మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాల్లో ఫస్ట్ 2 కీలకమైన అంశాలు. అసలు ఈ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించిన ఆ వివాదం మీద, ఆ పూర్తి వ్యవహారం మీద ఏం జరిగిందో నిజానిజాలు నిగ్గు తేల్చి పూర్తి నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఆ నివేదిక అందించడం కోసం ఈ వ్యవహారంపై ఐజీ ఆ పై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తాం. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఫస్ట్ పాయింట్, కీలకమైన పాయింట్. సో ఒక సిట్ అనేది ఏర్పాటు చేస్తారండి. అందులో ఐజీగా ఎవరుంటారు, ఆ పై స్థాయి అధికారి ఎవరుంటారు, ఆ సిట్లో ఎవరెవరు ఉంటారు అన్నది ఒకసారి ప్రకటించిన తర్వాత సిట్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క వేగం ఎంత, 1 మంతా 2 మంత్సా 3 మంత్సా 6 మంత్సా, ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు నివేదిక అందుతుంది ఏంటి అన్నది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అని చెప్పి మనందరం కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరెవరికి శిక్ష పడుతుంది అన్నది అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా జరిగి తీరాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి సిట్ యొక్క నివేదిక ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అన్నది ఇది ఒకటి ఆసక్తికరంగా మారింది. ఆ సిట్లో ఎవరెవరు ఉంటారు అన్నది కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. రెండో అంశం, మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డూలో జరిగినటువంటి కల్తీ నెయ్యి వల్ల పవిత్రత దెబ్బతిన్నది కాబట్టి, స్వామివారికి అపచారం చేసినట్టు అయ్యింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆగమ సలహా మండలి ఒక మహాశాంతి హోమం చేయాలి అని చెప్పి నిర్ణయించింది. ఎందుకని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం మీద పరిహారం కోసం మహాశాంతి హోమం. ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు సోమవారం అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమము, పంచగ్రవ్య ప్రోక్షణ ఈ 2 కూడా చేస్తూ ఉన్నారు. సో ఇదే అండి, అంటే ఒక రకంగా పరిహారం కోసం మహాశాంతి హోమం ఇమ్మీడియట్ గా చేస్తూ ఉన్నారు. ఈ 2 అంశాలు చంద్రబాబు నాయుడు గారు తన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇక మరికొన్ని అంశాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పాత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో చాలా ఘోరాలు తిరుమలకు సంబంధించి జరిగాయి అని చెప్పి చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలా ఆరోపణలు అవన్నీ కూడా చాలా చేశారు, విమర్శలు చేశారు. అందులో కొన్ని కీలకమైనవి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నన్ను కాపాడారు. 2004లో క్లెమోర్ మైన్స్ దాడి నా మీద జరిగింది, అప్పుడు నన్ను కాపాడారు. ఇది నాకు వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి జీవితంలాగా మారింది. సో నాకు వ్యక్తిగతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే సాధారణంగా చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకం ఉండేది. కానీ ఆ తర్వాత నా మీద దాడి జరిగి నన్ను స్వామివారు కాపాడిన తర్వాత నేను ఏ పని చేసినా సరే వెంకటేశ్వర స్వామి వారి పేరు తలుచుకొని ఆ పని చేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు చాలా విశిష్టత ఉంది. అయితే ఇప్పటి వరకు పాలకులెవరు తిరుమల పవిత్రతను దెబ్బతీసే సాహసం చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండలను, అక్కడ 7 కొండలు లేవు, 5 కొండలే ఉన్నాయి, 2 కొండలే ఉన్నాయి, ఇట్లా మాట్లాడితే నేను చాలా పోరాటం చేశాను. అప్పట్లో ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉపయోగించారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదల్లేదు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన ఈ తిరుమల పవిత్ర క్షేత్రంలో గత 5 ఏళ్లుగా అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి. స్వామి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని ఇప్పటి వరకు కాపీ చేయాలనుకున్నా కాపీ చేయలేకపోయారు. అంత విశిష్టత ఉన్నటువంటి లడ్డూని అందులో రకరకాల పదార్థాలని ఉపయోగించి రివర్స్ టెండరింగ్ ద్వారా దాని నాణ్యత దెబ్బతీశారు. నాసి రకం వాళ్ళందరికీ గేట్లు తెరిచినట్టుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవి కూడా టెండర్లో పాల్గొనలేకపోయాయి. కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకు వస్తుందా? ఇష్టానుసారంగా వీఐపీ టికెట్లు అమ్ముకోవడం, కొండపై రకరకాల వ్యాపారాలు చేయడం, అన్యమతస్థులను టీటీడీ చైర్మన్ గా చేయడం, తప్పు చేసిన అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సెటిల్ చేస్తారు. అదే ఆయన మహత్యం. ఇక భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురి వివాహాన్ని క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో చేశారు, ఆ క్రిస్టియన్ పద్ధతుల్లో చేశారు. అలాగే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరణిస్తే సంవత్సరం వరకు దేవాలయానికి వెళ్ళడం, దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం చెయ్యరు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నాన్న మరణించారు,
బ్రహ్మోత్సవాలకు సీఎం హోదాలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినా సరే నేను వెళ్ళలేదు ఆ సంవత్సరం, మా నాన్న మరణించారు కాబట్టి. అలాంటిది తిరుమలలో చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు, టీటీడీలో అతిపెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొడుకు చనిపోతే 12వ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్ళారు. నీకు అపవిత్రత కాకపోవచ్చు కానీ అది స్వామివారికి అపవిత్రత కదా. ఇటువంటివన్నీ చాలా చేశారు. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్తుడు కాబట్టి జగన్ని పాబ్లో ఎస్కోబార్ అని చెప్పి నేను పిలిచాను. ఎంతో అపచారాలు చేసి ఇప్పుడు సమర్థించుకుంటున్నారు. ఎంతో బాధ్యతాయుతమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జగన్ ఉత్తరం రాశాడు. ఏ ధైర్యంతో జగన్ ఉత్తరం రాశాడు నరేంద్ర మోదీకి? తప్పు చేసి మళ్ళీ మోడీకి ఉత్తరం రాస్తూ ఉన్నారు. రకరకాల అపచారాలన్నీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినటువంటి అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 3,75,000 VIP టికెట్లు ఇచ్చుకున్నారు. ఇంకా చాలా చాలా చేశారు. నిన్నటి నుంచి ఆ జగన్ ఇస్తున్నటువంటి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. తిరుమల ప్రక్షాళనకు దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. శ్యామలరావుకి చెప్పి అందుకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈవోగా నేను నియమించాను, ఆదేశాలిచ్చాను. లడ్డూ నాణ్యత మీద అనుమానంతోనే 4 ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్ ని NDDBకి పంపించాము. ల్యాబ్ పరీక్షల తర్వాత ఎస్ వాల్యూలో వచ్చిన భారీ ఆ డిఫరెన్సెస్ అవన్నీ చూసిన తర్వాత మేము షాక్ అయ్యాము. వెంటనే ఈవో శ్యామలరావు ఆ సంస్థలకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. తదుపరి చర్యల కోసం నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచాము. ఇవన్నీ అండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి చాలా మాటలు. తన అభిప్రాయాలు, విమర్శలు, ఆరోపణలు, తన యాక్షన్ ప్లాన్ ఏంటి నెక్స్ట్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ముందుగా ఇవన్నీ ఆయన మాట్లాడారు. అంటే తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వివాదం అండి. ఇది చిన్నా చితక వివాదం కాదు, చాలా పెద్ద వివాదం ఇది. ఇప్పటికీ ఆ జంతువుల కొవ్వు అనేటువంటి పదం వింటూ ఉంటేనే ఒక రకంగా ఉంది. అసలు ఆ పదాలు, ఆ జంతువుల హెడ్డింగ్లు అవన్నీ చూస్తుంటేనే అసలు కడుపులో దేవినట్టుగా ఉంటుంది. ఇమ్మీడియట్గా అండి ఆ సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఆ సిట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజలకు. డెఫినెట్గా ఆ సిట్ తొందరగా తేల్చాలి. ఎవడెవడున్నాడు, ఏమేం చేశాడు, ఎంత పెద్ద అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎక్కడెక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, ఏం చేశారు, నిర్లక్ష్యంతో చేశారా, ఒళ్ళు కొవ్వెక్కి చేశారా, ఇటువంటి పనులు ఇవన్నీ అండి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కిలో నెయ్యి, ఆవు నెయ్యి 320 రూపాయలకు రావడం ఏంటండి? ఈ ప్రశ్న డెఫినెట్గా ఒక సామాన్యుడైనా సరే వేసేటటువంటి ప్రశ్న అది. సో చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రస్తుతం చెప్పినటువంటి విషయాలు ఇవి. అయితే శ్రీవారు ప్రతి ఒక్కరి అకౌంట్ తేలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నటువంటి వాళ్ళు, వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు, తిరుమల పవిత్రత దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నొక్కి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తనకు సంబంధించిన క్లెమోర్ మైన్స్కి సంబంధించిన సంఘటన కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అండి అంటే మొత్తం మీరు తిరుమలకు సంబంధించిన విషయాలన్నీ తీసుకొని చూస్తే గత 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర తీసుకొని చూస్తే చాలా మంది ముఖ్యమంత్రులు ధైర్యం చేసేవాళ్ళు కాదు. తిరుమలకు సంబంధించిన పవిత్రత దెబ్బతీయాలి అని, దాంట్లో వేలు పెట్టాలని. ఈవెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి నేను చూస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఉన్నారు. ఎవరు కూడా ఆ సాహసం చేసేవాళ్ళు కాదు. తర్వాత మెల్లిగా స్టార్ట్ అయిందండి. ఆ పవిత్రతను దెబ్బతీసేటటువంటి సమస్యలు మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాయి. 70s వరకు అది మనం వినలేదు. 80s నుంచి స్లోగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. 90sకి వచ్చే వరకు ఇంకా చాలా చాలా దారుణాలు వింటూ ఉండేవాళ్ళం. ఇక 2000s మీరు ఒక్కొక్క దశాబ్దం గడుస్తున్నా కొద్దీ రకరకాల సమస్యలు, చాలా చాలా సమస్యలు మనం వింటూ వస్తున్నాం తిరుమలకు సంబంధించి. బంగారు గుడ్లు పెట్టే బాతులాగా తిరుమలను కొంతమంది చూస్తూ రావడం రాజకీయ నాయకులు, రాజకీయ పునరావాస కేంద్రంగా కొంతమంది రాజకీయ నాయకులు తిరుమలను చూస్తూ రావడం, ఒకటా రెండా ఎన్ని అండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని చెప్పి అన్ని సమస్యలు. ఎంత గొప్ప పుణ్యక్షేత్రం తిరుమల, ఎంత అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు తెలుసుకోగానే భక్తితో తన్మయత్వంలో మునిగిపోయే వాళ్ళు ఉంటారు. అటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే రకరకాల ప్రయత్నాలు, ఒళ్ళు కొవ్వెక్కి చేసినటువంటి వాళ్ళు కొంతమంది, అధికార గర్వంతో చేసిన వాళ్ళు కొంతమంది, అహంకారంతో చేసిన వాళ్ళు కొంతమంది, నిర్లక్ష్యంతో చేసిన వాళ్ళు కొంతమంది, ఇవన్నీ అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అన్యమతస్థులు ఉండకూడదు అన్నటువంటి పాయింట్ అన్నారు. గత కొన్నేళ్లుగా మేమందరం మొత్తుకుంటున్నది అదే కదండి, అందరం మొత్తుకుంటున్నది అదే కదా. మేము చాలా వీడియోలు పెట్టాను దాని మీద కూడా. 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం మీరు వీడియోలు తోవి చూస్తే టీమిక్స్లో చాలా కనిపిస్తాయి, ఇతిహాసం ఛానల్లో కనిపిస్తాయి. స్వామివారి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నమ్మకం ఉండాలి అని చెప్పి బలవంతం చేయట్లేదు ఎవరిని. నమ్మకం లేనటువంటి వాడు అక్కడ ఉండకూడదు అంతే. ఈ విషయం మీద కూడా అండి చాలా చాలా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తిరుమల కాదు, చాలా చాలా దేవాలయాలలో, పెద్ద పెద్ద దేవాలయాలలో
ఆంధ్రప్రదేశ్లో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. స్వామివారిని రాయి అని చెప్పి కూస్తారు, మళ్ళీ వెళ్ళి స్వామివారి దగ్గరే ఉద్యోగం చేస్తూ బతుకు ఈడ్చే వాళ్ళు ఉన్నారు. స్వామివారి డబ్బు కావాలి, కానీ స్వామివారిని రాయి అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు, గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళు ఎందరండి. చర్చిలలో వెళ్ళి కేకులు కట్ చేస్తూ, మేకులు కట్ చేస్తూ ఈ చాలా చాలా చేస్తున్నటువంటి వీడియోలు చాలా వచ్చాయి. నువ్వు ఎవరన్నాగా నీకు స్వామివారి మీద నమ్మకం లేదు అని అనుకున్నప్పుడు అక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యమతస్థులు తిరుమలలో కానీ, విజయవాడలో కానీ, సింహాచలంలో కానీ, శ్రీశైలంలో కానీ, మన పెద్ద పెద్ద దేవాలయాలు, మంగళగిరి కానీ ఎక్కడా అండి అసలు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. అది అర్చకుడి నుంచి మొదలుపెట్టి లడ్డు తయారీ కావచ్చు, ప్రసాదాలు తయారీ కావచ్చు, కౌంటర్లో కూర్చునే వ్యక్తి కావచ్చు, చెప్పుల దగ్గర ఉండే వ్యక్తి కావచ్చు, ఆలయాన్ని శుభ్రం చేసే వ్యక్తి కావచ్చు, ఆలయ పాత్రలన్నింటినీ కడిగేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఆలయాలకు సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్లే ఉండేలాగా టాప్ టు బాటం మొత్తం ఆ హైరార్కీలు ఎవరెవరు ఉన్నారో మేనేజ్మెంట్ నుంచి అందరూ ఆ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి దేవతా వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళే ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. నిజానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మేనేజ్మెంట్ అని చెప్పి ఉపయోగించారు పదం. మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అని చంద్రబాబు గారు అన్నారు, కానీ మేనేజ్మెంట్ కాదంటే టాప్ టు బాటం మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రక్షాళన కనుక జరగకపోతే మళ్ళీ రకరకాల సమస్యలు తలెత్తుతాయి. సో చూద్దాం మరి ఏమేం జరుగుతుందో. అది విషయం. ధన్యవాదాలు.